పాశం అయినాడు మనమే దూరం వెళ్ళిపోతారు మనం బ్యాక్ వెళ్ళి కొంచెం సార్ కొంచెం శేషరావు జాదవ్ గారు నాకు అంటే విద్యాబోధన చేసినటువంటి గౌరవం కాదు. ఎందుకంటే ఆయన దగ్గర చదువుకునేటువంటి అవకాశం లభించలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు వరంగల్ ఆయన సదాంజలి గారు సిద్ధిపాటి వాళ్ళంతా ఆ గుంపాంతకు వరంగల్. అయితే జీవితంలో పాఠాలు నేర్పినటువంటి ఉపాధ్యాయులు చాలా పాఠాలు ఆయన దగ్గర నేర్చుకున్నాం. అంతకుముందు సోషలిస్ట్ ఉద్యమంతో పరిచయం ఉన్న సమాజ్వాదీ యువజన సభ ద్వారా పరిచయం ఉన్న తర్వాత కాలంలో అంటే లోయ అస్తమించిన తర్వాత మా తరానికి తెలంగాణ ప్రాంతంలో లోయ అంతటి గురువు మాకు జాదవ్ 1956 నుంచి అంటే రాష్ట్రం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఒకరోజు కూడా ఆలస్యం కాదు. ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో ఆ రోజు నుంచే తెలంగాణ వాదం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నటువంటి అతి కొద్దిమంది యూతుల్లో వారు 56లో మొదలుపెట్టిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనంత వరకు ఏ ఒక్కరోజు కూడా విరామం లేకుండా కృషి చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి నాకు తెలిసింది జాదవ్ గారు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం 1 గంటల ప్రాంతం నేనే అనుకుంటా ఏదో ఆటో వచ్చి ఆయన ఎప్పుడో బ్యాగ్ పెద్ద సంక్షేమ వస్తుంది కాగితాలు ఏముంటాయి రాసిన రాస తెలంగాణ మీద ఏదో రాసి తీసుకుని అప్పటికి 69 లక్షలు అయిపోయింది. 70 ఏళ్ళకు సరే అన్ని కరపత్రాలకు ఆయనే మెసేజ్, ఆయనే పంపించారు, ఆయనే దాని పంచాయతీ కూడా ఆయన రమేష్ బాబు గారు సర్వే రాసినప్పుడు ఆయన కలవడానికి వాళ్ళు ఇస్తారు. నాకు అనిపిస్తే ఇంకేకపోయినా సార్ ఏం సార్ అది బాగాలేదు కదా ఏం సార్ తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ప్రజలు ఉండేది. దానికి ఎవరు రాయకపోతే మనట్టు ఉండడం, ఏదో రాస్తూనే ఉండాలి, వాళ్ళని మేలు కొట్టుకునే ఉండాలి. ఈ ఉద్యమం ఏదో ఒక రూపకంగా మాటల్లో, చేతల్లో, రాతల్లో రాష్ట్రం ఏర్పడినంత వరకు నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. దాంట్లో మన వంతు పాత్ర మనం పోషిస్తున్నాం. ఆయనతో ఏ సమావేశంలో మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా, సందర్భం ఏదైనా, ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నా, నలుగురు మిత్రులు భోజనం చేసి మాట్లాడుతున్నా, కావాలా తెలంగాణలో వాడు అని హత్య తెలంగాణ భూమి చూస్తుంది. అరే ఈ వయసులో అట్లా అనుకుంటే స్వాతంత్రం ఇచ్చారు ఆ దేశం. ఇంతకంటే భయంకరమైన రోజులు ఎన్నో చూసుకుంటారు. నాన్ కోఆపరేషన్ సస్పెండ్ చేసుకుంటున్నాను. జాతీయోద్యమం ఆగిందా? ఇది
జాతీయ ఉద్యమం అనేటటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం చెప్పినటువంటి ఏకైక నాయకుడు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఎమర్జెన్సీ రోజు వెంకటరావు గారి ప్రభుత్వం ప్రతిరోజు ఆయనను జాదవ్ను ఉద్యోగం తీసేయాలని వైస్ ఛాన్సలర్. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గొడవలు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయాలో తెలిసేటువంటి విచక్షణ ఉంటారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రతిభ, దాని గౌరవం, దాని భద్రత. అదే గులాబ్ భాయ్ వారి ఆలోచన పోయింది. అంతకుముందే తెలుసు, అది చెప్తాడు నా మీద ఒత్తిడి अरे भाई यादव आप बच्चों को इंग्लिश